లార్డ్ మత్తయి సువార్త 27 అధ్యాయము 21 నుంచి 26 వచనం వరకు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారిని అన్యాయమైన తీర్పు తీరుస్తా ఉన్నారు. ఆయన న్యాయసభ ఎదుట నిలబడ్డాడు. సిలువ వేయబడక ముందు యేసు ప్రభువారు ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత, మరి అక్కడున్న సైనికుల చేత పిలాతు యొద్దకు తీసుకొని రాబడినారు. పిలాతు అక్కడ నిలబడి ఉన్నాడు. మరి ఇతను నీతిమంతుడు అని పిలాతు గ్రహించినాడు. ఎన్నో ప్రశ్నలు అడిగినా సరే యేసుప్రభువారు జవాబు ఏమీ చెప్పలేదు. యూదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు నీవన్నట్టే అన్న జవాబును మాత్రమే ప్రభు చెప్పినాడు. మరి వాళ్ళు ఎంతో మంది నేరాలు మోపుతా ఉన్నారు, కానీ అవన్నీ కూడా ఇతన్ని మరణానికి పాత్రుడు కాదు అని పిలాతు గ్రహించి ఇతన్ని ఎలాగైనా విడుదల చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాడు. కానీ అక్కడున్న జనాలు కావచ్చు, ప్రజల చేత ప్రేరేపింపబడి అక్కడున్న శాస్త్రుల, పరిసయుల, మతాధికారుల చేత ప్రేరేపింపబడిన ఆ జనాలు, ఈ మతాధికారులు యేసుప్రభువారిని ఎలాగైనా సిలువ వేయాలి, చంపాలని పన్నాగం పన్నుతా ఉన్నారు. అసూయ చేతనే ప్రభువారిని అప్పచెప్పినారు. పిలాతు ఇది గ్రహించి పండుగలో ఎవరినైనా ఒక ఖైదీని విడుదల చేయగట ఆనవాయితీ గనుక బరబ్బాను విడుదల చేయమంటారా, లేదా క్రీస్తు అనబడిన ఈ యేసును విడుదల చేయమంటారా అని ఒక ప్రశ్నను జనుల ఎదుట పిలాతు ఉంచినాడు. బరబ్బా ఒక దొంగ, బందిపోటు దొంగ. యేసుప్రభు వారు నీతిమంతుడు కదండి, ప్రజలకు మేలు చేసినాడు ప్రభు. అయితే జనాలు ఆ యొక్క మతాధికారుల చేత ప్రేరేపింపబడి మాకు బరబ్బానే విడుదల చేయండి, బరబ్బానే విడుదల చేయండి అని అరిచినారు. అప్పుడు పిలాతు ఆశ్చర్యపోయినాడు. మరి క్రీస్తు అనబడిన ఈ యేసుని ఏం చేయాలి అన్నప్పుడు సిలువ వేయండి, సిలువ వేయండి అని గట్టిగా అరుస్తా ఉన్నాడు. పిలాతు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ అధిపతి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. తనకు పూర్తి అధికారం లేదు, పట్టు లేదు. జనాలు ఒకటే గోల చేస్తా ఉన్నారు. ఇతడు ఏ దుష్కార్యం కూడా చేయలేదు కదా, ఎందుకు మీరు ఈ విధంగా అడుగుతున్నారని కూడా అన్నప్పుడు కూడా వాళ్ళు ఏమీ మాట్లాడట్లేదు, అరుస్తానే ఉన్నారు. పిలాతు అల్లరి ఎక్కువ అవుతుందని గ్రహించి నీళ్లు తెమ్మని చెప్పి ఆ నీళ్లలో తన చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తం గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకున్నాడని అతను ఒక తీర్పు చెప్పినాడు. అంటే ఇంకా నాకు సంబంధం లేదు, ఇది జనాల కోరిక మేరకే నేను ఆయనను మీకు అప్పచెప్తున్నాను, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అన్నప్పుడు జనులందరూ కూడా ఏం చెప్తున్నారంటే, వాని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగా కానీ తమను తామే అపాత్రులుగా, ఒక దోషులుగా ఆ యూదా ప్రజలు చేసుకున్నారు కదండి. ఎంతో పాపాన్ని కట్టుకున్నారు వాళ్ళు కదండి. నీతిమంతుడిని సంహరించడానికి అప్పచెప్పినారు, అబద్ధ సాక్ష్యాలు చెప్పినారు. అప్పుడు అతడు వారి కోరినట్టే బరబ్బాను వాడికి విడుదల చేసి నీతిమంతుడైన యేసుప్రభువు వారిని కొరడాలతో కొట్టించి సిలువకు అప్పచెప్పాడు కదండి. ఆ బరబ్బా ఎవరో కదండి, నీవు నేనే కదండి. మనం లోకంలో పాపంలో